నమస్కారం వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తలకి స్వాగతం. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నామని, కాబట్టి పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పరిశ్రమల అభివృద్ధి ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడంతో పాటుగా మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించామని, అలాగే 2023 సంవత్సరానికి వార్షిక నివేదికను పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఇయర్ ఎండింగ్ క్రైమ్ రిపోర్టును అంబర్ కిషోర్ జా విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని, ఈ ఎన్నికల్లో 25 కేసుల్లో 6,15,54,000 రూపాయలు పట్టుకున్నట్టు తెలియజేశారు. ఇక ఈ ఏడాది 7.71% నేరాల సంఖ్య పెరిగిందన్నారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నట్టు తెలియజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఈ సంవత్సరం 2023లో లాస్ట్ ఇయర్ నుంచి 7.71% ఓవరాల్ క్రైమ్ పెరిగింది. అది చాలా న్యాచురల్ ఉంది. ఎందుకు మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము, ప్రజలకు కూడా బాగా అవగాహన వచ్చింది ఏ విధంగా చట్టం వాళ్ళకి ఉన్న రైట్స్ కి వాడుకోవాలి. సో ఈ 7.71%. అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఉంది, లాస్ట్ ఈ సంవత్సరంలో ఎలక్షన్ ఎన్నికలు జరిగింది. సో ఎలక్షన్ లో మనము దాదాపు 12 crore మొత్తం వాల్యూకి లిక్కర్, గాంజా, క్యాష్, వాల్యుబుల్ మెటల్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది. 270 కేసెస్ బుక్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్ లో. వరంగల్ ములుగురోడ్డులోని హరిహర క్షేత్రంలో మండల పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 40 సంవత్సరాల క్రితం ప్రారంభమైన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఎంతో ఘనంగా అయ్యప్ప స్వామి భజనలు, పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. వరంగల్ ములుగురోడ్డులోని అయ్యప్ప దేవాలయంలో మధ్యాహ్నం స్వామివారి పూజలు, అలాగే సాయంత్రం అత్యంత వైభవంగా భజనలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి పది పూజతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. దాదాపు 1000 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. 82వ హిస్టరీ కాంగ్రెస్ సదస్సును నిర్వహిస్తున్నట్లు కేయూ వైస్ ఛాన్సలర్ తెలియజేశారు. ఈ నెల 28, 29 తేదీలలో కాకతీయ యూనివర్సిటీలో హిస్టరీ కాంగ్రెస్ నిర్వహిస్తున్నట్లు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రమేష్ తెలియజేశారు. ఈ నెల 28, 20 తేదీలలో కాకతీయ విశ్వవిద్యాలయంలో 82వ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు నిర్వహిస్తున్నట్టు మంగళవారం విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలియజేశారు. 1993 తర్వాత 33 సంవత్సరాల అనంతరం ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు, ఇందులో దేశం నుంచి దాదాపు 2000 మంది చరిత్రకారులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొంటారని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. సమావేశంలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సెక్రటరీ, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. విశిష్టమైనటువంటి 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ మన కాకతీయ విశ్వవిద్యాలయం హోస్ట్ చేయడం అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం కింద మేము భావిస్తున్నాం. మనం అడగగానే ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ ఈ 82వ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అంగీకరించడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం 1993లో మనం ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అనేది ఇదే విశ్వవిద్యాలయంలో మనం చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. ఆ రోజు వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి డాక్టర్ జయశంకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ నా ఆధ్వర్యంలో ఈ సెషన్ జరగడం అనేది జరగబోతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నిజాన్ని చెప్పాలంటే ఇది కాకతీయ విశ్వవిద్యాలయానికే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతానికి కూడా ఇది ఒక గొప్ప సందర్భం అనే విషయాన్ని కూడా మీ ముందు నేను తెలియజేసుకుంటున్నా. హన్మకొండలోని సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హన్మకొండ సాయిబాబా దేవాలయంలో దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు అధికంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్వాహకులు భక్తులకు కావలసిన ఏర్పాట్లను నిర్వహించారు. దత్తాత్రేయ జయంతి సరస్వతి గంగాధర్ రాసినటువంటి మరాఠీ గ్రంథంలో దత్తాత్రేయులు భక్తులందరికీ నిత్య పారాయణ గ్రంథం. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పట్నాయక్ మాట్లాడుతూ ప్రజలకు చేరువగా పాలన అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు సిక్తా పట్నాయక్ తెలియజేశారు. అర్హులైన లబ్ధిదారులకు దశల వారీగా నిర్ణీత కాల వ్యవధిలో సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగానే జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లాలోని ప్రతి పంచాయతీ అదేవిధంగా పట్టణ ప్రాంతంలోని ప్రతి మున్సిపల్ వార్డులను సమర్థవంతంగా నిర్వహించే విధంగా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్టు తెలియజేశారు. వివిధ శాఖల అధికారులతో కూడిన ప్రతి బృందం రోజుకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 2 షిఫ్టుల్లో సభలు నిర్వహించాలన్నట్టు తెలియజేశారు. గెలుపు ఓటములు సహజమని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధైర్యపడవద్దని తాను అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ లోని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తన వ్యక్తిగత కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని భారత రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదన్నారు. కార్యకర్తలకు ప్రజలకు అండగా తాను ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే కార్యకర్తలు నాయకులు కూడా ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలోని కాజీపేట శ్వేతార్క గణపతి దేవాలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అనంతమల్లయ్య శాస్త్రి కన్నుమూశారు. కాజీపేట శ్వేతార్క గణపతి దేవాలయం వ్యవస్థాపకులు వరంగల్లోని భద్రకాళి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ అనంతమల్లయ్య శాస్త్రి శివైక్యం చెందారు. గత కొంతకాలంగా వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి ఆలయ వ్యవస్థాపకులు. కాజీపేటలో కొలువైన శ్వేతార్క గణపతి స్వామి భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధికెక్కేలా ఆయన తీర్చిదిద్దారు. కేవలం కొబ్బరికాయ గరికతో స్వామివారిని పూజించి ప్రదక్షిణం చేస్తే కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వారిని దర్శించుకుంటారు. తెల్ల జిల్లేడు వృక్షం వేరు వినాయకుని సంపూర్ణ రూపంగా ఉద్భవించడం ఇక్కడ ప్రత్యేకత. మొదట్లో స్వామివారిని నిజ రూపాలకే పూజలు చేసినప్పటికీ 18.5 కిలోల వెండి కవచాన్ని స్వామికి ధరింపజేసి అభిషేకాలు చేస్తున్నారు. దీంతో పాటు ఎన్నో దైవ కార్యక్రమాలు నిర్వహించేవారు. బ్రహ్మశ్రీ అనంతమల్లయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఎందరో ఘన నివాళులర్పించారు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలను ప్రతిరోజు మీకు అందిస్తుంది మన వరంగల్ దర్శన్ ఛానల్. మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. థ్యాంక్ యూ. వీక్షిస్తూనే ఉండండి వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తలని. నమస్తే.